वाढलाय रे. देशासाठी लढायचं रे, वेळ पडली तर मारायचं रे. देशासाठी लढायचं रे, वेळ पडली तर मारायचं रे. इंग्रजी चंब पर वादवसु अंब पर रावण स अंब पर रघुकुल राज. अंगबारी बाह पर संगुणती नाह पर दो सहस बाह पर राज है. నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే ఒక డిఫరెంట్ ప్లేస్ చూపిద్దామని చెప్పేసి మనమైతే చాలానే దూరం వచ్చేసినాం. మహారాష్ట్రలోని పూణే డిస్టిక్ అయితే వచ్చేసినాం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేద్దామని ఇంత దూరం వచ్చిన నేను, ఎందుకంటే ఇది ఫిబ్రవరి మంత్. సో ఫిబ్రవరి మంత్ అంటే మీకే తెలిసిపోవాలి ఏంటంటే అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి కదా, ఫిబ్రవరి 19th. సో ఆయన ఎక్కడ పుట్టిండు అనే విషయాల గురించి తెలుసుకోవడానికైతే నేను ఈరోజు పూణే డిస్టిక్ అయితే వచ్చిన. సో నాకైతే చాలా టైం పట్టేసింది రావడానికి. ఇక్కడికి ఎలా రావాలి అనే విషయాలు మనం వీడియోలో ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇంతకన్నా ముందే ఎవరన్నా ఈ ప్లేసెస్ గురించి చెప్పి ఉండొచ్చు, అయినా కానీ నా వర్షన్లో కూడా మీరు ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా దూరం వెళ్తున్నా వీడియోస్ కోసం, మీకు మంచి ప్లేసెస్ చూపిద్దామని చెప్పేసి మస్తు తిరుగుతున్నా. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు, అసలు ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. పక్కా తెలుసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన అంత గొప్ప రాజు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఆయన అంత గొప్ప వ్యక్తి కాబట్టి, అంత గొప్ప రాజు కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆయన జయంతి సందర్భంగా హాలిడే కూడా ఇస్తుంది. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన గొప్పతనం. అసలు ఈ కోట లోపల రావాలంటే ఎన్ని గేట్లు దాటి రావాలో తెలుసా? చూపిస్తాను మీకు, పరేషాన్ అవుతారు. ఇది మహాదర్వాజా, ఇదే మెయిన్ గేట్. ఇది గణేష్ గేట్. సో ఇది వచ్చేసి పీర్ గేట్. ఇది ఇంకో గేట్ అండి, హత్తి గేట్. దగ్గర నుండి కూడా చూపిస్తాను. మనం కొంచెం ఎక్కి పైకి రాగానే ఒక 3-4 గేట్లు దాటి పైకి రాగానే 2 దారులు వస్తాయి. ఒకటి పైకి వెళ్ళడానికి, ఇంకోటి దాని పక్కన ఇంకో దారి ఉంటుంది. అదేంటంటే శివాయిదేవి టెంపుల్కి దారి. అది కూడా చూసేసుకొని పైకి వెళ్తే బాగుంటుంది. టెంపుల్ లోపల వెళ్ళడానికి కూడా ఒక గేట్ పెట్టారు చూడండి, శివాయిదేవి గేట్. వెళ్ళం లోపలికి రండి. శివాయిదేవి మందిర్. సో ఇదే ఫ్రెండ్స్ శివాయిదేవి టెంపుల్. సో ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు. నాకు వచ్చేసరికి లేట్ అయిపోయింది, క్లోజ్ అయితే అయిపోయింది. టెంపుల్ దగ్గరనే పెద్ద పెయింటింగ్ తోటి శివాజీ మహారాజ్ ఫోటో ఎట్లుందో బాగుంది. ఇది మేనా దర్వాజా. చూడండి, ఈ మేనా దర్వాజా నుండి మన కులుబ్ దర్వాజా కూడా కనిపిస్తుంది. ఇగో ఇక్కడనే ఉంటుంది. ఇగో ఇక్కడనే 2 గేట్లు ఉన్నాయి చూడండి. లెక్క పెట్టుకోండి గేట్లు. కులుబ్ దర్వాజా. ఈ గేట్ దాటినామంటే ఇంకా గేట్ దాటి లోపలికి వెళ్ళినామంటే ఏ గేట్లు ఉండవు. ఇంకా ఇదే లాస్ట్ గేట్. దీని తర్వాత అదే అంబర్ ఖానా. ఇదే అంబర్ ఖానా. ఇది కనిపిస్తుందా? ఇది అప్పట్లో ఈ కోట యొక్క ఆయుధ సామాగ్రి, అదే తుపాకులు, ఆ గుండురాళ్ళు అలాంటివి పెట్టే చోటు అని అనుకుంటున్నా. అదే ఇక్కడనే వాళ్ళు స్టోర్ చేసుకుంటుండే. ఇందులో ఆయుధ సామాగ్రి
అంతా. ఇప్పుడు ఈ శివనేరి ఫోర్ట్ అయితే మొత్తం పడిపోయింది. కానీ మన శివాజీ మహారాజ్ జన్మించిన స్థలము, అలాగే వాళ్ళ తల్లి జీజాబాయి శివాజీ మహారాజ్కి ఫస్ట్ టైం కత్తి పట్టడం నేర్పిస్తుంది. ఆ రెండు ప్లేసెస్ అయితే బాగానే ఉన్నాయి. అంటే రీకన్స్ట్రక్షన్ ఏమైనా చేసి ఉంటారు, నాకు కూడా తెలియదు. సో అవైతే బాగున్నాయి. మిగతా అన్నీ శిథిలావస్థ పడిపోయినాయి. అన్నీ చూపిస్తాం మీకు అన్నీ. ఇవన్నీ అయితే ఇక పడిపోయినాయి చూడండి, మొత్తం ఎక్కడదక్కడ పడిపోయినాయి. సో ఇదొకటి బాగుంది చూడండి, అంతా పడిపోయింది. ఇక ఏమేమో ఉండే ఈడ. దీని లోపల పోదాం. ఓ ఏంది ఇది కూడా బాత్ టబ్, స్నానం చేసే గదే అనుకుంటా ఇది, నాకు అలా అనిపిస్తున్నది. శివాజీ మహారాజ్ అయితే ఇక్కడనే జన్మించిండు ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడనే జన్మించిండు. ఆయన యొక్క విగ్రహం అలాగే ఉయ్యాల రెండు ఉంటాయి లోపల. చూపిస్తా, క్లోజ్ అయిందో మరి ఓపెన్ ఉందో చూద్దాం. లోపలైతే చూసారు కదా, ఇక్కడ బయట చూడండి ఎంత విశాలమైన ప్రదేశం ఉందో. ఇక్కడ ఏదో చిన్న బావి ఉన్నట్టుంది. శివాజీ మహారాజ్కి స్నానం చేయించడానికి అనుకుంటా, నాకు కూడా తెలియదు, నేను అనుకుంటున్నా అంతే. ఇలా ఇది దాటుకొని ఇక్కడ ముంగట వెళ్తే ఇక్కడ కూడా ఒక ఫౌంటైన్ లాగా ఉంది పెద్దది. ఏంటో మరి అది. ఇగో ఇది దగ్గర వెళ్ళి చూద్దాం, ఇది కూడా ఏంటో. ఇది బదామి ట్యాంక్, మనం ఇప్పటిదాకా అక్కడ నుండి చూసినాం కదా. సో ఇందులో వాటర్ ఉంటుండే అనుకుంటా, అది యూజ్ చేసుకుంటుండే ఏమో ఇక్కడ. ఇగో ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని వాటర్. ఆయన తల్లి పేరు జీజాబాయి, ఆయన తండ్రి పేరు షాజీ. వాళ్ళ ఇద్దరికి, జీజాబాయికి అయితే ఈయన ఈ కోట శివనేరి కోటలో అయితే జన్మించాడు. తర్వాత ఒక 2 సంవత్సరాలకే శివాజీ మహారాజ్కి అయితే జీజాబాయి వాళ్ళ తల్లి ఆయనకు ఇక్కడనే వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోయింది. నాకు కూడా స్టోరీ అంతగా తెలియదు, నాకు తెలిసినంత ఈ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇగో ఇందాక మీకు చెప్పినా కదా, జీజాబాయి శివాజీ మహారాజ్కి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కత్తి పట్టడం నేర్పించింది కదా, అది ఇదే ప్లేస్. ఇగో ఏమో ఉంది, ఇగో చూద్దాం. ఇది కూడా ఏంటో మరి. ఇది ఇందాక మనం అక్కడ బదామి ట్యాంక్ చూసాం కదా, ఇక్కడ కమానీ ట్యాంక్ అంట. ఇగో మొత్తం చెత్త వేసేసారు ఇందులో. ఎట్లుంది చూడండి, భయంకరంగా. దీని కింద ఏమో ఉంది ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళు నిండిపోయినాయి, పోకుండా అయిపోయింది. కింద చూడండి ఏమో స్తంభాలు ఉన్నట్టున్నాయి, ఏదో ఉంది కింద. అసలు సౌండ్ ఎట్లా వస్తుంది, ఇది గబ్బిలాలనుకుంటా అన్నీ. అమ్మో భయంకరంగా ఉంది. దీన్ని ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి, వేస్ట్రా కిందికి పోనీకి. వాటర్ ఉంది మొత్తం కిందికి పోదామంటే. ఇగో ఇదేంటో మరి, దీని కిందనే ఈ కమానీ ట్యాంక్ అయితే ఉంది. దీని కిందనే మనం చూసినాం కదా ఇందాక పిల్లర్స్, అవైతే ఉన్నాయి. మరి కింద ఏదో ఉండి ఉంటుంది, మనకు తెలియదు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి రీకన్స్ట్రక్ట్ చేసిర్రు. ఇగో మిగతా అన్నీ వదిలేసిర్రు. ఇవన్నీ అప్పట్లో బావులు అనుకుంటా, అంటే వాటర్ స్టోరేజ్కి ట్యాంక్స్ ఇవి. ఇప్పుడైతే వీటి మీద ఇట్లాంటి ఫ్రేమ్లు అయితే పెట్టారు, ఎందుకంటే ఎవరైనా జాడి అందులో పడిపోయేటోళ్ళని. ఇక్కడ మొత్తం మంచిగా చేస్తున్నారు ఫ్రెండ్స్, గార్డెన్ లాగా చేస్తున్నారు. మొత్తం చెత్తనంతా పడేసి
ఇగో బండరాళ్ళని అయితే మంచిగా ఇట్లా పేర్చి ఇగో దీంతో ఇట్లా. సో గాయస్, మీలో కూడా ఎవరైనా ఈ శివాజీ మహారాజ్ యొక్క బర్త్ ప్లేస్ అయినటువంటి ఈ శివనేరి ఫోర్ట్కి అయితే రావాలని అనుకుంటున్నారా? సో ఏం లేదు ఫ్రెండ్స్, సికింద్రాబాద్ నుండి మనకు పూణేకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, చాలా అవైలబుల్లో ఉన్నాయి. ట్రైన్ కాకుంటే బస్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ట్రైన్ అయినా బస్ అయినా 8 to 10 hours జర్నీ. సో చక్కగా మనం పూణేలో దిగినామంటే పూణే రైల్వే స్టేషన్ బయటికి రాగానే మనకు శివాజీనగర్కి పోవాలి. అక్కడ నుండి పూణే నుండి డైరెక్ట్ మనకు జూనియర్కి బస్సెస్ ఉండవు, శివాజీనగర్ పోవాలి. శివాజీనగర్ నుండి మనకైతే జూనియర్కి బస్సెస్ ఉంటాయి, అది కూడా జూనియర్కి ఉండవు. నారాయణగావ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వరకు ఉంటాయి. అక్కడ వరకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఇంకా జూనియర్కి బస్సు ఒకటి, ఇంకో సపరేట్ బస్సు ఉంటుంది. అక్కడ నుండి నారాయణగావ్ నుండి జూనియర్కి ఇంకో బస్సు పట్టుకొని జూనియర్కి అయితే వచ్చినామంటే జూనియర్ బస్ స్టాప్ నుండి ఈ శివనేరి ఫోర్ట్ అయితే 3 kilometers. హాయిగా నడుచుకుంటూ రావచ్చు మనం, చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్, ఒక్కసారైనా విజిట్ చేయాలి, ప్లాన్ చేసుకోండి మరి. సో గాయస్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. సో శివాజీ మహారాజ్ బర్త్ ప్లేస్ చూసి మీకు ఆనందం కలిగి ఉంటుందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.